నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రేయాలతోటి విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని మనసా వాచా ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, గతంలో వచ్చేసి మనం అదృష్ట నక్షత్రాలు అంటే పిల్లలు ఏ నక్షత్రాల్లో పుడితే అదృష్టంగా భావించవచ్చు అని అయితే వీడియో చేశాం గురుగారు. అవునండి. దానికైతే కనుక మీకు అసలు చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. అంటే ఎంతోమంది మీరేందంటే నక్షత్రాలు అనంగానే చాలా క్లియర్‌గా ఎంతో అవును. వాటికి స్పెసిఫికేషన్స్ అనేవి చాలా చెప్తూ వచ్చారు గురుగారు. అవును. సో, ఏ నక్షత్రం అయితే ఎలా ఉంటుంది అన్నవి కూడా చాలా చెప్పారు. సో, అందుకని ఆ రెస్పాన్స్ అయితే బావుందనిపించింది. మీరు చెప్పే విధానం కూడా చాలా కనెక్ట్ అవుతూ ఉన్నారనమాట. సో, తప్పకుండా. అందుకని నక్షత్రాల పరంగా బావుంది కనుక, మనం నక్షత్రాల గురించి గురుగారు ఇంకొంచెం డీప్‌గా అన్ని నక్షత్రాలు గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. అనగా గురుగారు, ప్రతి నక్షత్రం వారికి ఒక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అంటే వాళ్ళలో మంచి అంశం ఏంటి? అంటే అదృష్టంగా అనుకునే అంశం ఏంటంటారు? అలాగే అవును. వాళ్ళు మార్చుకోవాల్సిన అంశం ఏంటి? తప్పకుండా. అలానే తెలియజేస్తూ గురుగారు, ముఖ్యంగా పరిహారం కింద వాళ్ళు ఏ భగవత్ స్మరణ చేసుకుంటే మంచిది? ఈ విషయాలు కూడా అందిద్దాం గురుగారు. ఓకే అండి. సో, ఒక్కొక్క నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. ముందుగా వచ్చేసి అశ్విని నక్షత్రం గురుగారు. అశ్విని నక్షత్రానికి కేతు మహర్దశలో జన్మిస్తారు కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఏంటంటే పొగలు ఒక రకంగా, మధ్యాహ్నం ఒక రకంగా, రాత్రి ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. మనసు స్టెబిలిటీగా ఉండే ఆస్కారాలు తక్కువగా ఉంటాయి. అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైతే మగవారైనా ఆడవారైనా జన్మిస్తారో, కానీ ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే అశ్విని నక్షత్ర జాతకులు ఇంట్లో పుట్టారో వాళ్ళు మంచి అభివృద్ధులు జన్మిస్తారు. ఎందుకంటే కేతు మహర్దశలో జన్మించడం అంటే లగ్నాతో ప్రతి ఒక్కరు రవి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ ఈ కేతు మహర్దశ నుంచి ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు అదృష్టవంతులుగా భావించే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు కొంచెం ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పగటోటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి ఆలోచించడం వల్ల ఏం చేస్తామనేది నియమ నిబంధనలు ఉండవు. ఆ నక్షత్రాల్లో జన్మించిన ఓకే. వాళ్ళకి ప్రత్యేకంగా అది మానుకుంటే మిగతాదంతా జీవితం అత్యద్భుతమైన పూలబాటగా నడుస్తుంది. వాళ్ళు ఆరాధించవలసిన దేవత ఎవరో చూసుకున్నట్లయితే గణపతి. ఎందుకంటే కేతువుకు అధిష్టాన దేవత గణపతిగా చెప్పడం జరిగింది మంత్రానుష్ఠానం ప్రకారం. హ్మ్. అందుకని గణపతిని ఆరాధిస్తే వీరి ఇచ్ఛానుష్ఠానం గణపతిని కానీ చేసినట్లయితే చాలా బాగుంటుంది. గణపతి అనుష్ఠానమే చేయక్కర్లేదు. గణపతి మంత్రం కానీ గణపతి నమః అనుకుంటే కానీ చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఆడవారైనా మగవారైనా. తప్పకుండా గురుగారు. ఇప్పుడు భరణి నక్షత్రం. ఆ! హ్మ్. భరణి నక్షత్రం శుక్ర మహర్దశలో జన్మించడం జరుగుతుంది. ఇది యమధర్మరాజు వారి నక్షత్రం అని చెప్పడం కూడా జరుగుతుంది. వీళ్ళు 5 అడుగులు 2 అంగుళాలు 5 అడుగులు మాత్రమే ఉంటూ ఉంటారు. మగవారైనా ఆడవారైనా చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా కష్టజీవులు. 32 ఏట 31 జీవితం వరకు వీళ్ళ తల్లిదండ్రుల వల్ల వీళ్ళు చాలా కష్టాన్ని అనుభవిస్తారు. ఈ భరణి నక్షత్ర జాతకులు అని చెప్పడం జరుగుతుంది జ్యోతిష శాస్త్రం రీత్యా. ఈ శుక్రుడి యొక్క భరణి నక్షత్రంలో జన్మించిన వారు మంచి అభివృద్ధి చెందాలంటే, అంటే 32 ఎందుకన్నారు గురుగారు అంటే వాళ్ళకి శుక్ర మహర్దశ యోగించదండి మేషరాశి వారికి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే. ఓకే. శుక్ర మహర్దశ, రవి మహర్దశ, చంద్ర మహర్దశ అయిన తర్వాత కుజ మహర్దశ వచ్చిన తర్వాత మంచి రాజయోగంగా ఉంటుంది. వీరు చేయవలసిన దేవతారాధన ఏంటి అని చూసుకున్నట్లయితే హ్మ్. వీరు లక్ష్మీదేవి ఆరాధన చేయడం. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. హ్మ్. ఈ లక్ష్మీదేవిని ఎవరైతే భరణి నక్షత్రం వాళ్ళు ఆరాధిస్తారో వీరు ఎక్కువ మంచి ఆ, ఉన్నతమైన జీవితాన్ని హ్మ్. అధిరోహిస్తారు. ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ భరణి నక్షత్ర జాతకులను ఎవరైతే మగవారైనా ఆడవారైనా చేసుకున్నారో, మగవారు చేసుకునే ముందు వీడికి ఆడపిల్లల సంతానం ఎక్కువగా ఉంటుంది. మగవారిని భరణి నక్షత్రం వాళ్ళు చేసుకుంటే చూస్ చేసుకోండి. ఓకే. ఎందువల్ల అనుకున్నట్లయితే ఆడపిల్లల సంతానం ఎక్కువగా ఈ భరణి నక్షత్రం మగవాళ్ళు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి పుత్ర సంతానంలో ఆడ సంతానం ఎక్కువగా ఉంటుంది. వంశాభివృద్ధి ఉండదు అని శాస్త్రం రీత్యా వచనం. ఓకే. అలాంటి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోవడం బెస్ట్. కానీ వీళ్ళు చాలా అత్యద్భుతమైన తెలివితేటలు ఉన్నవాళ్ళు. సంఘంలో గౌరవ ప్రధానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడి అధిపతి రాశాధిపతి కుజుడు అన్న కారణంగా మంచి అభివృద్ధి చెంది ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కష్టజీవి అని చెప్తారు భరణి నక్షత్ర జాతకులు. అదే భరణి ఓవరాల్‌గా నక్షత్రం అంటే కనుక ధరణి ఏలుతారు ఆ అని అంటారు భరణి కదా నక్షత్రం గురుగారు. వాళ్ళు ధరణి వెళ్తారు. ఎప్పుడు 32 ఏళ్ల దగ్గర నుంచి వాళ్ళని ఓకే. పట్టుకోలేమండి. టిల్ బావుంటుంది. ఎండింగ్ వరకు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ హ్మ్. నక్షత్రానికి తిరగలేదని 32 వరకు కష్టజీవి. అక్కడి నుంచి తన సశక్తితో నిలబడతాడు భరణి నక్షత్ర జాతకుడు అని చెప్పడం జరుగుతుంది. ఓకే. కృత్తిక నక్షత్రం గురుగారు. కృత్తికా నక్షత్రం చూసుకున్నట్లయితే ప్రధానంగా రవి యొక్క నక్షత్రం. వీళ్ళు అగ్ని నక్షత్రం అని చెప్పడం కూడా చెప్పడం జరుగుతుంది. హ్మ్. త్రిపాది నక్షత్రాల్లో కృత్తికా నక్షత్రం కూడా ఒకటి అంటారు. హ్మ్. కృత్తికా నక్షత్రానికి మెయిన్గా రవి మహర్దశలో జన్మించడం జరుగుతుంది. ఓకే. వీరు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా వీరు ఒక కాళ్ళ మీద అది అనుకున్నట్టుగా పని అయితే కానీ పడుకోరండి. వీళ్ళ యొక్క హ్మ్. కృత్తికా నక్షత్రం వల్ల ఎలా ఉంటాయంటే ఆలోచనలు వారు అనుకున్నది సాధించే వరకు పడుకోరు.
ఓకే. అది పగలైనా 2 రోజులైనా 3 రోజులైనా ఆ కార్యక్రమం వాళ్ళకైనా అప్పచెప్పారనుకోండి. అందుకనే కృత్తికా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళని వ్యాపారంలో పార్ట్నర్ కింద పెట్టుకునే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి జనాలకి. ఓకే. కో పార్ట్నర్స్, స్లీపింగ్ పార్ట్నర్స్‌గా ఉన్నవాళ్ళు కృత్తికా నక్షత్ర జాతకులు అవుతారు. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఐడియాసు, వాళ్ళ ఆహా! ఐడియాలజీస్, వాళ్ళ థింకింగ్ చాలా టాప్‌గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. హ్మ్. వీళ్ళు ఏ ఆరాధన చేయాలి? హ్మ్. సూర్య భగవాన్ ఆరాధన చేస్తే చాలా బావుంటుంది. వీరు ప్రత్యేకంగా వీరి ఆలోచనలు, వీరి యొక్క తెలివితేటలు కూడా చాలా అమోఘమైన తెలివితేటలుగా ఉంటూ ఓకే. ఉంటాయి. వ్యాపారానికి ఎవరైనా కొంతమంది పార్ట్నర్స్ కింద ఉన్నట్లయితే హ్మ్. స్లీపింగ్ పార్ట్నర్‌గా ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే గమ్మున వీళ్ళు మాట వదిలేస్తూ ఉంటారు. ఒకళ్ళ ఆ! మీద ఒకళ్ళు వాళ్ళిలాగా వీళ్ళు ఆ మాట వదిలేసి తనాన్ని తగ్గించుకున్నట్లయితే వీళ్ళ జీవితం పువ్వుల బాట కింద ఏర్పడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా గురుగారు. ఇప్పుడు రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం చూసుకున్నట్లయితే ఇది హ్మ్. చంద్రుడి యొక్క నక్షత్రంగా చెప్పడం జరుగుతుంది. చంద్ర మహర్దశలో జన్మిస్తారు. ఈ నక్షత్రానికి ఏమిటి అనుకున్నట్లయితే ఎంతున్నా ఏదో లేదు అన్న లోటు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ! అంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బు భగవంతుడు ఇచ్చినా, చదువు ఇచ్చినా, పిల్లలు ఇచ్చినా, ఆరోగ్యం హ్యాపీగా ఉన్నా, ఇంకా ఏదో లోటు నాకుంది అన్న మనస్పర్ధలు ఎక్కువ మనసులో నుంచి తీసేస్తే వీళ్ళకి చాలా బావుంటుంది. ఓకే. వీళ్ళకేంటంటే భగవంతుడు నాకేం చేశాడు ఆ! అని నిందంతా భగవంతుడి మీద వేసేస్తూ ఉంటారు. ఇది ఏ మతం ఓకే. వాళ్ళైనా సరే. ఈ రోహిణి నక్షత్ర జాతకులు. ఆ! దాని నిమిత్తం వీళ్ళు అదొక్కటి ఆ పొరపాటు తీసేసినట్టయితే నాకు చాలా ఇచ్చాడు భగవంతుడు అనుకోవడం వల్ల చాలా బావుంటది. వీళ్ళు ఏమనుకుంటారంటే ఎంతున్నా సరే నాకేదో వెలితి చేశాడు భగవంతుడు. నా తల్లిదండ్రులు నాకు వెలితి చేశారు. ఒకళ్ళనొకలాగా చూస్తున్నారు ఓహ్! అన్న ఆలోచన ప్రక్రియ రోహిణి నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటుంది. అది మానేసినట్లయితే వీళ్ళ జీవితం పువ్వుల బాటగా ఉంటుంది. ఈ రోహిణి నక్షత్ర జాతకులు ఎవరైతే జన్మించారో వాళ్ళు శ్రీకృష్ణుడిని ఆ! కృష్ణారాధన చేస్తే చాలా బావుంటుంది. ఓకే. అత్యద్భుతమైన రాజయోగం కూడా అనుభవిస్తారు ఈ కృష్ణారాధన చేయడం వల్ల. మృగశిర ఈ గురుగారు. మృగశిర నక్షత్ర జాతకులు చూసుకున్నట్లయితే వీళ్ళకి 2 రకాలుగా వ్యాపారం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది. హ్మ్. ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తున్నాడనుకోండి, షేర్ మార్కెట్‌లో పెట్టే ఆస్కారాలు ఉంటాయి. ఓకే. లేదా ఒక టీచరు, ఒక లెక్చరరు లేతే ఇంకోటి చేస్తున్నారనుకోండి, ఒక కథలు రాయడమో ఏదో జరుగుతా ఉంటుంది. ఆ! ఎక్కువగా రైటర్స్ అవుతూ ఉంటారు. ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఎక్కువగా ఏంటంటే రైటర్స్ అవుతూ ఉండడం, ఓకే. ఒక క్రియేటివిటీని, కొత్తదనాన్ని రూపకల్పన చేస్తూ ఉండడం, హ్మ్. అమోఘమైన తెలివితేటలు. ఎందువల్ల అంటే ఈ మృగశిర నక్షత్రం చూసుకున్నట్లయితే అటు వృషభ రాశిలోను, ఇటు మిథున రాశిలో ఉంటుంది. అవును. రాశి గురించి మనం మాట్లాడుకోకుండా నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం హ్మ్. కాబట్టి, కుజుడి యొక్క నక్షత్రాలు జన్మించడం వల్ల వీళ్ళు మంత్రిత్వ శాఖలో ఉండడం గాని, హ్మ్. లేదా రాజకీయ రంగ ప్రవేశంలో మంచి అనుభవం ఏర్పడడం గాని, లేదా సలహాదారుడి కింద ఉండడం గాని, ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ! వీళ్ళేంటంటే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వీరు ఎవరిని సరే గుడ్డిగా నమ్మి ఆస్కారాలు ఎక్కువగా చేయకూడదు. వీళ్ళు ఎవరినైనా నమ్మారంటే ఆటోమేటికల్లీ ఆ నమ్మిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మనం ముందుకు దిగడం బెస్ట్. ఎందువల్ల అనుకున్నట్లయితే ఈ మృగశిర నక్షత్రం జాతకుడు హ్మ్. ఒకడేనా తలపెడితే అది మనం చేస్తే బాగుంటుందేమో అని ఆలోచన ఎక్కువగా ఉండే నక్షత్రం ఏంటంటే మరొకసారి ఉదాహరణకి ఓకే. ఏమైనా ఉన్నారనుకోండి, ఒక పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ఒక ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఇలా పార్టీ పెట్టి వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి ఎదగలేదు. ఈ అవును. మృగశిర నక్షత్ర జాతకులు ఎలా ఉంటారంటే మనం కూడా చేస్తే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాం, అంతటి పేరు ఉంది పవన్ కళ్యాణ్ అంత పేరు నాకు కూడా, నేను ఎందుకు పెట్టకూడదు పార్టీ అన్న ఆలోచన వీళ్ళు తగ్గించుకున్నట్లయితే చాలా అది పార్టీయే కాదు వ్యాపారమైనా సరే ఏదైనా. సొంతంగా ఎవడో చేశాడని వీళ్ళు కానీ చేస్తే కొంచెం నష్టం వాటిల్లి ఆస్కారాలు ఓకే. ఎక్కువగా కనిపించాయి కాబట్టి అలాంటి ప్రయత్నాలను వదులుకోమని ఈ యొక్క నక్షత్రం వాళ్ళు వీళ్ళ యొక్క స్వశక్తి మీద నిలబడి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ఓకే. వీళ్ళకి లక్ తక్కువగా ఉంటుంది, స్వశక్తి ఎక్కువగా ఉంటుంది. ఓకే. వీళ్ళు ఆచంద్రార్కమైన కీర్తిని అధిరోహిస్తారు. మృగశిర నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా వీళ్ళు చేయవలసిన దైవారాధన దైవారాధన. చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహస్వామి దైవారాధన చేస్తే మృగశిర నక్షత్రంలో ఎవరు పుట్టారో హ్మ్. వీళ్ళకి నరసింహస్వామి జీవితాంతం చేసినట్లయితే చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఆరుద్ర నక్షత్రం గురుగారు. ఆరుద్ర నక్షత్ర జాతకులు రాహు యొక్క మహర్దశలో ఉండడం ఆకర్షవంతులని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు హ్మ్. 19వ ఏట వరకు జరిగిన జీవితం ఒకలాగా ఉంటుంది. 19వ ఏట దగ్గర నుంచి జరిగిన జీవితం ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రాహు మహర్దశలో పుట్టి హ్మ్. గురు మహర్దశ సగమయ్యేటప్పటికి వీళ్ళకి రాజయోగం బట్టి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ హ్మ్. ఆలోచనలు ఎలాగుంటూ ఉంటాయి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్న నక్షత్ర జాతకంలో వీళ్ళు రెండో సంతానం కింద పుట్టి ఆస్కారాలు ఓకే. ఎక్కువగా ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులు ప్రథమ జాతకులు కాకుండా హ్మ్. రెండో సంతానం కానీ, మూడో సంతానం కానీ ఇంటికి పుట్టినట్లయితే వీళ్ళకి రాజయోగం బట్టి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల హ్మ్. ఒక బ్రదర్ వల్ల కానీ, హ్మ్. లేదా ఒక అక్క వల్ల కానీ యోగం బట్టి ఆస్కారాలు. ఎందుకంటే వాళ్ళు ఇతన్ని చదివిస్తారు. వాళ్ళు చదివి హ్మ్. ఫినాన్షియల్‌గా వీళ్ళని చదివించే ఆస్కారాలు ఎక్కువగా ఓకే. ఉంటాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకి వీళ్ళు ఎప్పుడైతే యోగం కలుస్తుంది గురువుగారు అని చూసుకున్నట్లయితే వీళ్ళకి 29వ సంవత్సరం దగ్గర నుంచి స్టిల్ ఎండింగ్ 83వ ఓకే. సంవత్సరం వరకు ఆయుర్దాయం ఉండే ఆస్కారాలు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఈ 23వ సంవత్సరం నుంచి రాజయోగం పట్టిన తర్వాత వీళ్ళకేంటంటే ఒక స్త్రీ వల్ల రాజయోగం పడుతుంది. భార్య వివాహం అయ్యే వరకు ఒకలాగుంటుంది. వివాహం అయిన తర్వాత ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఉన్న వాళ్ళని పట్టుకోలేమని హ్మ్. ఈ యొక్క శాస్త్రరీత్యా చెప్పడం జరుగుతుంది. ఓకే. వీళ్ళు ఏ దైవారాధన చెయ్యాలి అని ఆ! చూసుకున్నట్లయితే ఆ యొక్క పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడిని హ్మ్.
ఆరాధన చేయడం వల్ల ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మంచి అత్యద్భుతమైన ఫలితాలు చూడడంలో ఎటువంటి సందేహం లేదు.